హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీతు క్రియేషన్. ఈరోజు వీడియోలో ఉషా జానం మిషన్ ఆయిలింగ్ ఎక్కడ చేసుకోవాలి ఏంటి అనేది మీతో షేర్ చేస్తున్నాను. అలాగే దీనికన్నా ముందు ఈ మిషన్ ఆపరేటింగ్ అండ్ స్టిచ్చింగ్స్ వీడియోస్ అయితే పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో మీకు నచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మిషన్కి ఆయిలింగ్ చేసుకోవడం ఎలా అనేది చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మిషన్ అయితే ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేయాలి. ఈ మిషన్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి అని అంటే మనమైతే యూజ్ చేసే దాన్ని బట్టి అయితే ఉంటుందండి క్లీనింగ్. మనం ఎక్కువ స్టిచ్చింగ్ చేసి కుట్టడం అనేది ఎక్కువ చేయడం వలన అయితే ఎక్కువగా ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అది ఎప్పుడు ఒకసారి అయితే 1 వీక్ ఒకసారి అయితే క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. చూడండి, ఈ విధంగానైతే ఒక క్లాత్ అయితే తీసుకొని ఇదంతా మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనమైతే ఆయిలింగ్ అనేది అయితే ఇక్కడ ఫస్ట్ అయితే ఈ పాదం తీసేద్దామండి. చూడండి, పాదాన్ని అయితే తీసేస్తున్నాం. పాదాన్ని తీసేసి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఈ హోల్స్, ఈ పార్ప్కి ఇవి అయితే కనిపిస్తున్నాయి. ఈ పాదాలు అనేది ఈ వీటి మీద మనమైతే ఆయిలింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ మిషన్కి అయితే ఏ ఆయిల్ పడితే ఆ ఆయిల్ మాత్రం వాడకూడదు. ఇంట్లో ఆయిల్ కూడా వాడుతూ ఉంటారు కొంతమంది. అలా చేయడం వల్ల అయితే మిషన్ అయితే త్వరగా పాడైపోతుంది. మిషన్కి సంబంధించిన ఆయిల్ మాత్రమే వాడాలి. ఇలా 2 డ్రాప్స్ అయితే వేసుకోవాలి. డైలీ స్టిచ్ చేసే వాళ్ళు మాత్రం 2-3 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడో ఒకసారి స్టిచ్చింగ్ చేసే వాళ్ళు మాత్రం 1 వీక్ ఒకసారి, 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల అయితే మిషన్ ఎక్కువ సౌండ్ రాకుండా చాలా స్మూత్గా వెళ్తుంది మిషన్ అనేది. ఫస్ట్ అయితే ఇలా ఆయిలింగ్ అనేది వేసుకొని మనమైతే ఫస్ట్ సూదిని ఇలా మిషన్ అయితే ఆపరేట్ చేయాలి. చూడండి, ఇలా మూమెంట్ ఆయిలింగ్ అనేది కిందికి లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఇలా 4-5 టైమ్స్ అయితే ఇలా మిషన్ అయితే రన్ చేపియండి. ఆయిల్ అనేది కిందికి అబ్జర్వ్ అయిపోతుంది మిషన్ రన్ కావడం వల్ల. చూడండి, ఇప్పుడైతే క్లియర్గా చూపిస్తాను. దీన్ని అయితే ఓపెన్ చేయాలి ఈ విధంగా. అలాగే ఈ మిషన్కి ఏ నెంబర్ సూర్ వాడాలని అడుగుతున్నారు. దీనికి వచ్చేసి అయితే 60 నెంబర్ నీడిల్ అయితే వాడాలి. నీడిల్ ఎలా మార్చుకోవాలని కూడా చూపిస్తానండి నేను లాస్ట్లో. చూడండి, నీడిల్ తీసి వేరే నీడిల్ పెట్టడం కూడా చూపిస్తాను. చూడండి, దీన్ని అయితే ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని లోపల బాబిన్ కేస్ని అయితే ఈ విధంగా తీసి మళ్ళీ ఒకసారి అయితే మనమైతే ఆయిల్ వేసాం కదా, మళ్ళీ ఒకసారి అయితే మిషన్ అయితే రన్ చేయండి. నెక్స్ట్ వచ్చి దీంట్లో కూడా ఇలా ఆయిల్ వేయండి. ఆయిల్ అనేది మాత్రం నేనైతే ఇక్కడ వేసుకుంటాను. ఆయిలింగ్ అనేది ఈ పైన కానీ ఈ పక్కన కానీ ఎక్కడ ఆయిలింగ్ అనేది వేయకూడదు. ఓన్లీ ఈ పార్ట్లో మాత్రమే ఇట్లా ఆయిల్ అయితే వేయాలి. దీని దగ్గర మాత్రమే ఆయిల్ వేయాలి. నేనైతే ఇలా వేసుకొని మిషన్ అయితే రన్ చేస్తున్నాను 3 ఇయర్స్ నుంచి. మిషన్ అయితే ఇలానే నాకైతే ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. మనకైతే ఈ ఆయిల్ అనేది వేసుకోవడం వల్ల మెయిన్గా సౌండ్ వస్తుంది. అట్లనే ఏదైనా చిన్న దారాలు తడితే కూడా మనకు చిన్న పూస కుట్టులాగా వస్తుంది. అది ఇక్కడ మనకి ఏదైనా దారాలు తట్టింది అనేది లేదా అనేది కూడా ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. ఇందులో చిన్న దారం, ఒక చిన్న పోగు కనిపించినా కూడా మనకు పూస కుట్టు అనేది వస్తుంది. మనం ఇది ఓపెన్ చేసి చూసుకుంటే సరిపోతుంది. ఏదో అయిందని కంగారు పడుకుంటూ మాత్రం హడావిడి చేస్తూ మొత్తం ఇప్పేయకూడదు మిషన్ అయితే. ఈ జస్ట్ ఇందులో చిన్న థ్రెడ్ తట్టుకున్నా కూడా మిషన్ అనేది పూస కుట్టులాగా వస్తుంది. చూడండి, ఇక్కడ నట్లు అయితే ఉన్నాయి కదా, ఇక్కడ 2 మనకైతే ఈ మిషన్ తోటి పాటు ఇచ్చిన ఇదైతే ఉంటుంది కదా, దీంతో మాత్రమే తీసుకోవస్తుంది. ఏది పడుతుంది దాంతో అయితే ఇవైతే స్క్రూలు రావండి. వీటితో అయితే ఇలా ఈజీగా తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగానైతే ఇవి తీసుకోవాలి. దీంతో మాత్రమే సులభంగా ఇదైతే ఊడుతుంది. పడేస్తే మాత్రం ఇదైతే ఫిట్టింగ్ రాదండి. ఈ స్క్రూలు చాలా మెయిన్ జాగ్రత్త పక్కకైతే పెట్టుకొని దీన్ని చూడండి, ఈ 2 స్క్రూలు ఇప్పేస్తే ఇదైతే ఓపెన్ అవుతుందండి. ఇలా చూడండి, మొత్తం డస్ట్ ఎలా ఉందో. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని మిషన్ అయితే రన్ చేయాలి. రన్ చేస్తే ఇందులో ఉన్నదంతా మొత్తం ఇట్లా ఆయిలింగ్ అయితే ఒక సైడ్గా వస్తుంది, ముద్దగా వస్తుంది. చూడండి, నేనైతే వైట్ క్లాత్ తీసుకొని చూపిస్తున్నాను. ఇలా చూడండి ఇందులో ఎంత ఉందో. దీన్ని అయితే ఇట్లా మంచిగా క్లాత్ తీసుకొని ఇలా క్లీన్ చేయండి. ఆయిల్ వేస్తే ఇలా నీట్గా వచ్చేస్తుందండి. చూడండి,
ఈ మిడిల్లోనైతే ఇలా ఉంది, నేను అందుకనే ఇది రావట్లేదు క్లాత్ తోటి. చూడండి ఈ దారం అనేది చిన్న చిన్నగా పొరల్లాగా ఊడిపోయింది, అంతే ఇలా జమ అవుతుందండి. ఇది అంత మడ్డిలాగా అయిపోతుంది. చూడండి ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే 1 వీక్ ఒకసారి 3-4 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే మిషన్ అయితే మనకి ఎక్కువ రోజులు అయితే వస్తుంది. ఆపరేటింగ్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. మిషన్ అనేది చాలా స్మూత్గా రన్ అవుతుందండి. ఆయిలింగ్ దగ్గర వేసుకోవాలి. మిషన్ డైలీ స్టిచ్ చేసే వాళ్ళైతే మాత్రం రోజు ఆయిలింగ్ అయితే కంపల్సరీ వేయాలండి. చూడండి నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇక్కడ ఈ బ్లాక్ మార్క్ తోటి కనిపిస్తున్నాయండి, ఇవి ఇలా అంటే ఓపెన్ అవుతుందండి. చూడండి ఇలా అంటే ఓపెన్ అవుతుంది. ఇది చూడండి ఇలా తీస్తే వచ్చేస్తుంది, ఇది కూడా ఇలా వచ్చేస్తుంది. ఇంకా చూడండి ఇందులో ఎంత ఉందో. చూడండి క్లాత్ అయితే ఇలా మడత పెట్టుకున్నట్టు ఇందులో చూడండి దాని బౌలు ఎలా వస్తున్నాయో. ఇలానైతే క్లీన్ చేసుకోవాలి. మనం ఎంత ఆయిల్ వేసినా ఇదైతే క్లీన్ చేయడానికి మొత్తం కిందికి వచ్చేస్తుంది అంతే అండి. మూమెంట్ అనేది ఫ్రీగా ఉంటుంది, టైట్గా ఉండకుండా. చూడండి నేను ఇలా లోపల కూడా చేయి పెట్టి ఇలా క్లీన్ చేస్తున్నా. చూడండి దారం ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి. చూడండి వీటికి కూడా మొత్తం చూడండి నేనైతే మీకోసమే వైట్ క్లాత్ తీసుకున్నా చూపించడానికి. ఇంట్లో నుంచి అయితే చూడండి ఎట్లా వస్తుందో. ఇలానైతే ఇది పక్క పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చి ఇది ఉంది కదండి, చూడండి ఇందులో కూడా ఎంత ఉందో. చూడండి ఈ విధంగా అయితే చూడండి క్లీన్ చేశాను, క్లీన్ అయిపోయింది. ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే దీని అయితే ఫిట్ చేసుకుందామండి. చూడండి ఏ విధంగా ఉందో ఆ విధంగా పెట్టయితే ఇలా ఫిట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగానైతే టైట్గా ఫిట్ చేసుకోవాలి. స్క్రూలు కదిలితే మాత్రం ఇదైతే ఇలా. నెక్స్ట్ వచ్చి మనం ఇదైతే ఇలా పెట్టుకున్నాం కదా, ఇక్కడ అర్ధచంద్రాకారంతో కనిపిస్తుంది కదా, ఇలా దానికి ఆపోజిట్గా చూడండి ఇది ఈ కింద ఈ చివరకు షార్ప్గా ఉన్నది, ఇది కింది సైడ్ ఇలా జస్ట్ ఇట్లా పెట్టండి. ఫిక్స్ కావడం కాదు, జస్ట్ ఇట్లా పెట్టడమే, అందులో ఫిక్స్ అవ్వదు, జస్ట్ ఇట్లా పెట్టడమే ఇందులో. నెక్స్ట్ వచ్చి ఇది ఎట్లా పెట్టాలంటే చాలామంది ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారు. చూడండి ఇది ఉంది కదా ఈ పార్ట్ అనేది, చూడండి నెక్స్ట్ వచ్చి ఇది లోపల సైడ్ ఉండాలి. ఇది ఈ బొడ్డలు అనేది కనిపిస్తున్నాయి చూడండి, అటొకటి ఇటొకటి, ఇవి బయట సైడ్ ఉండాలి. ఇది చాలామందికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ బొడ్డలు అనేది బయటకు అవపడాలి. చూడండి ఈ విధంగా జస్ట్ మళ్ళీ ఈ ఇటొకటి అయితే ఈ బొడ్డలా కనిపిస్తుంది చూడండి, దాని మీదకి అయితే ఇవి ఇలా పెట్టేసేయాలి అంతే. ఈ బ్లాక్ మార్క్ తోటి ఉన్నది ఇది చూడండి, కథ కూర్చున్నది ఇది కదలకుండా, ఇంతేనండి ఫిట్టింగ్ కూడా. చాలామంది ఇది తీసేటప్పుడు తీయొస్తుంది, పెట్టడానికి రావట్లేదు అని అంటున్నారు. మీకు అర్థం కాకపోతే మళ్ళీ 1-2 సార్లు రివైండ్ చేసి చూడండి వీడియోనైతే, మీకైతే అర్థమవుతుంది. నెక్స్ట్ బాబిన్ కేసునైతే మనకు పూసకుట్టు కూడా వస్తుంది అని, ఇందులో థ్రెడ్ తట్టినా పూసకుట్టు వస్తుందండి. నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా ఈ బాబిన్ కేసు ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఈ పార్ట్లో ఇక్కడ ఒక ఇది ఉంది కదా అండి, ఇక్కడ స్క్రూ లాగా, ఇది లూజ్ అయినప్పుడు కూడా మనకు పూసకుట్టు వస్తుందండి. ఎప్పుడైనా మీరు ఎవరైనా చెక్ చేయండి,
ఇది అనేది మనం ఒక్కొక్కసారి లూజ్ అయితే కూడా దారం ఇట్లా గట్టిగా గుంజుకోవడం వల్ల చేయడం వల్ల కూడా మనకైతే లూజ్ గుట్టు వస్తుంది. దీన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇందులోనే ప్రాబ్లం కాకుండా మనకు బాబిన్ కేసులు కూడా అప్పుడప్పుడు ప్రాబ్లం వస్తుంది. దీన్ని టైట్ చేసుకోవడం, లూజ్ చేసుకోవడం చూసుకుంటా సెట్ చేసుకోండి మిషన్ మీద స్టిచ్ చేసుకుంటూ. దానివల్ల కూడా పూసకుట్టు అనేది దీనివల్ల వస్తుంది, ఇందులో థ్రెడ్ తట్టడం వల్ల కూడా వస్తుందండి. ఇది ఒక చెప్పాలనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చి ఏంటంటే బాబిన్ కేసు పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చి ఇదైతే క్లోజ్ చేసేసి ఆయిలింగ్ అయితే ఈ విధంగా ఇచ్చుకోవాలి. నెక్స్ట్ మనకైతే ఈ సూది అనేది ఉన్నది కదండి, దీన్ని ఎలా తీసి ఒకవేళ ఇది ఇరిగినా చేసినా మనకి ఏదైనా ప్రాబ్లం అయినా ఇలా సైడ్కు ఇలా మనం ఇవి జిగ్జాగ్లు మార్చినా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పక్కన నిడిల్ పడి ఈ కొస్ అనేది షార్ప్నెస్ వంగి ఇరిగిపోతుంది చాలామందికి కొత్త వాళ్ళకు తెలియక. అందుకని ఇదైతే మనము ఏలో బీలో సీలో పెట్టుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్ ప్లేస్లో ఉందా, మిడిల్లో లేకపోతే సైడ్కి ఉందా అనేది చూసి ఈ మా జిగ్జాగ్లు ఏవైనా మనం పాదాలనే సెలెక్టర్ అయినా ఇవన్నీ ఏది పెట్టుకున్నా కూడా కరెక్ట్ చూసుకొని ఇక్కడ నిడిల్ అనేది మిడిల్లో ఉందా లేదని చూసుకోవాలండి. చూసుకోకుండా కరెక్ట్ మిషన్ ఆపరేటింగ్ చేస్తే కరెక్ట్ పోయి దీనికైనా తాకి సూది విరిగే ప్రమాదం అవుతుంది. నాకు స్టార్టింగ్లో తెలియక నేను అలా చాలా సూదులు అయితే ఇరగొట్టాను. సూదిని మార్చుకోవడం ఎలా అంటే చూడండి, ఇక్కడ ఒక బ్లాక్ మార్క్ ఉంది కదా, దీన్ని ఇలా విప్పితే నిడిల్ అయితే వచ్చేస్తుంది చూడండి క్లియర్గా. ఇది ఇట్లా చిన్నగా ఇట్లా తిప్పేస్తే ఈ నిడిల్ అనేది ఊడొచ్చేస్తుంది, లూజ్ అవుతుంది. చూడండి బ్యాక్ సైడ్ ఫ్లాట్గా ఉంది, చూడండి బ్లాక్ సైడ్ అనేది ఫ్లాట్గా ఉంది, ఫ్రంట్ సైడ్ రౌండ్గా ఉంది. మనం దీన్ని చూసుకొని పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ ఫ్లాట్గా ఉన్న సైడ్ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి, రౌండ్గా ఉన్న సైడ్ ఫ్రంట్కి పెట్టుకొని జస్ట్ మళ్ళీ ఈ విధంగా పెట్టుకొని జస్ట్ ఇది టైట్ చేసుకోవడం అంతేనండి. దీన్ని లూజ్ చేస్తే నీడిల్ ఊడొచ్చేస్తుంది, ఇట్లా తీసేస్తే టైట్ చేస్తే ఇది టైట్ అయిపోతుంది. నీడిల్ మార్చుకోవడం కూడా ఇదే విధంగా సులభంగా ఇంతేనండి. చాలా ఈజీగా ఆయిలింగ్ చేసుకొని క్లీనింగ్ అనేది మనమే చేసుకోవచ్చు. ఆయిలింగ్ చేసిన వెంటనే మెయిన్ ఫ్యాబ్రిక్ మీదనైతే స్టిచ్చింగ్ చేయొద్దు. వేస్ట్ క్లాత్ తీసుకొని 2-3 టైమ్స్ అయితే స్టిచ్ చేయండి. ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాతనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.